ఎల్లుండే గురు పౌర్ణమి కాబట్టి మర్చిపోకుండా ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడుతుంది. అలానే కాకుండా మీరు కుబేరులాగా మారిపోతారనమాట. అందుకే ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువుల వల్ల విపరీతంగా అదృష్టం పడుతుంది, దురదృష్టం కూడా తొలగిపోతుందండి. ఈ వస్తువులకు చాలా పవర్ ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుంది. అయితే ఈసారి మనకి ఏంటంటే గనక పౌర్ణమి చాలా శక్తివంతంగా వస్తుందన్నమాట, చాలా పవర్ఫుల్. నార్మల్గా పౌర్ణమి ఏంటంటే గనక ప్రతి నెలలో వస్తుంది, కానీ ఇప్పుడు వచ్చే పౌర్ణమికి కొంచెం పవర్ ఎక్కువగా ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీరు గుర్తు పెట్టుకొని మరి ఏంటంటే కనుక ఈ గురు పౌర్ణమి రోజున ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టి తిష్ట వేసుకొని కూర్చుంటుంది, మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుందన్నమాట. అయితే ఈ పౌర్ణమి రోజున ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని గుమ్మాలకు మామిడాకులు కట్టుకోండి. అలానే కాకుండా మీరు పౌర్ణమి రోజు అండి, అంటే ప్రతి ఇంటిని కూడా లక్ష్మీదేవి సందర్శిస్తుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి పౌర్ణమి రోజు ఖచ్చితంగా వాకిట్లో ముగ్గు పెట్టడం, గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టడం చేస్తే చాలా మంచిదనమాట. ఇంకా అలానే కాకుండా మీకు అంటే ఇలా గ్రహాలు అనుకూలించాలన్నా, గురువు యొక్క అనుగ్రహం కలగాలన్నా, గురుబలం పెరగాలన్నా, అలానే కాకుండా మీరు కోరుకుంది ప్రతిదీ కూడా జరగాలన్నా గురు పౌర్ణమి రోజున ఏంటంటే కనుక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు గురువులను పూజించాలన్నమాట. ఇంట్లో సాయిబాబాని పూజిస్తే చాలా మంచిది. అయితే సాయిబాబాని పూజించడం వల్ల అదృష్టం ఐశ్వర్యం కూడా కలుగుతుంది. మీరు కోరిన కోరికలన్నీ కూడా తీరిపోతాయి. కాబట్టి సాయిబాబాని పూజించండి. అలానే కాకుండా వ్యాస మహర్షిని కూడా పూజించడం వల్ల చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక మనము అయితే సాయిబాబాని దీపధూప నైవేద్యాలతో పూజించండి. 108 శనగలు తీసుకొని ముందుగానే నానబెట్టి వాటి తర్వాత పసుపు రంగు దారం తీసుకొని ఆ శనగల్ని మాలలాగా తయారు చేసి మీరేంటంటే సాయిబాబాకు సమర్పిస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఇంట్లో మీరు దీపారాధన చేసుకున్న తర్వాత తులసి మొక్క దగ్గర కూడా దీపం పెట్టండి. అయితే దీపం పెట్టే ముందు పసుపు రంగు దుస్తువులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది, అదృష్టం ఐశ్వర్యం కలుస్తుంది, అంటే కలిసి వస్తుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఆ తర్వాత ముందుగా తెచ్చుకోవలసిన వస్తువుల్లో గల్లుప్పు అండి. గల్లుప్పుకు అతీత శక్తి ఉంటుంది. కాబట్టి రాళ్ళ ఉప్పుని కొన్ని తెచ్చుకోవటం వల్ల మన ఇంట్లో ఏంటంటే కనుక ఐశ్వర్యం కలుగుతుంది, ఆనందంతో పాటు ఐశ్వర్యం కూడా మన వెంట ఉంటుంది. కాబట్టి ఒక 10 రూపాయలు పెట్టి పౌర్ణమి తిథి రోజున ఖచ్చితంగా ఉప్పుని కొనండి. ఉప్పు కొంటే మంచిదనమాట. ఉప్పు కొనటం వల్ల విపరీతంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సంపద పెరుగుతుంది, దానితో పాటు మీ జీవితం మారుతుంది, మీకుండే అప్పులు కూడా తీరుతాయి, మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు అని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఉప్పుని కొన్న తర్వాత మట్టి పాత్ర తీసుకొని గుప్పెడంత ఉప్పుని పోసి 1/2 స్పూన్ కుంకుమ, పసుపు, 1 స్పూను ఆవాలు పోసి రూపాయి బిళ్ళను పెట్టి సంకల్పం చెప్పుకొని అప్పులు తీరాలని, అనేక రకాల సమస్యల నుంచి మీరు అంటే బయటపడాలని సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఏంటంటే ఇది మీ ఇంట్లో ఒక రాత్రంతా కూడా పెట్టండి, అంటే మీ పూజ గదిలో పెట్టుకోండి సరిపోతుంది. అలా పెట్టిన తర్వాత మరుసటి రోజు దీన్ని తీసుకెళ్ళి మీరేంటంటే మేడి చెట్టు దగ్గర పెట్టేసి రండి, లేదంటే రావి చెట్టు దగ్గర అయినా సరే పెట్టొచ్చు అనమాట. అందులో ఉండే రూపాయిని తీసుకోకండి, ఆ మట్టి పాత్రను మళ్ళీ ఇంటికి తెచ్చుకోకండి. ఏది లేకుండా ఏంటంటే కనుక అక్కడ వదిలేసి వస్తే సరిపోతుందండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు దేనికోసం అయితే చేశారో అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది. అలానే కాకుండా మీకుండే అప్పులన్నీ కూడా తీరిపోయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు. మనం ఏంటంటే ఉప్పే కదా అనుకుంటాం, కానీ ఉప్పు వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. ఉప్పు వల్ల మన జీవితం మారుతుంది, మనకు విపరీతంగా ఏంటంటే కనుక అదృష్టం కూడా పడుతుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది అనమాట. అందుకే ఉప్పుతో ఏంటంటే చిన్న పరిహారం ఒప్పుకొని తర్వాత ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక శనగల్ని కొనండి. శనగలు మనకు ఏంటంటే కనుక చాలా అదృష్టాన్ని తెచ్చి పెడతాయి. కాబట్టి శనగలు కొంటే మంచిది. అంటే మనం ఎలాగో ఏదో ఒక రకంగా శనగల్ని ఉపయోగించుకుంటూ ఉంటాం కదండి, అంటే నైవేద్యంగా ఉపయోగించుకుంటాం. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా 108 శనగలు సాయిబాబాకు సమర్పిస్తే మాలలాగా తయారు చేసి ఇంకా చాలా మంచిది. అలానే కాకుండా బాబా అనుగ్రహం కలుగుతుంది, మనం ఏదైతే కోరుకుంటామో అది కూడా తీరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి శనగలు ఖచ్చితంగా కొన్నింటికి తెచ్చుకోండి. మీరు ఎక్కువగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి, ఒక 1/4 కిలో తెచ్చుకున్నా సరిపోతుందన్నమాట. కాబట్టి ఇలా శనగలు అయితే తప్పకుండా మీరు ఇంటికి తెచ్చుకోండి. శనగలు కొనటం వల్ల విపరీతంగా రాజయోగం కూడా పడుతుందన్నమాట. ఆనందరం వచ్చేసి బెల్లం అండి. బెల్లం తీపి పదార్థం కాబట్టి బెల్లం కొంటే అదృష్టం ఐశ్వర్యం బంగారం కొంటూనే ఉంటారు. బెల్లం కొనటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. బెల్లానికి అతీత శక్తి ఉంటుంది. తిదివార నక్షత్రాన్ని గనక మనం చూసుకుంటే ఈ రోజున బెల్లం కొనటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుందన్నమాట. అందుకే బెల్లం కొని ఇంటికి తెచ్చుకోండి. మీకు ఎంత కావాలో అంత కొనండి, ఎక్కువగా కొనండి తక్కువగా కొనమని కాదు, మీకు ఎంత కావాలి. మనం ఎలాగో వంటల్లో వాడుకుంటాం, బెల్లంతో కొన్ని రకాల స్వీట్లు ఇలాంటివి చేసుకుంటాం. కాబట్టి బెల్లం కొంటే మంచిదన్నమాట. మనకు ఈ పౌర్ణమి చాలా చాలా శక్తివంతమైనది. కాబట్టి బెల్లం కొంటే బంగారు యోగం కలుగుతుంది, బెల్లం కొంటే దైవానుగ్రహం కలుగుతుంది, బెల్లం కొంటే జీవితం మారుతుందన్నమాట. అందుకే బెల్లాన్ని మీకు ఎంత కావాలో అంత కొని తెచ్చుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా ఆ తర్వాత ఈ రోజున మర్చిపోకుండా ముఖ్యంగా గుర్తు పెట్టుకుని పౌర్ణమి తిథి రోజున తెచ్చుకోవలసిన వస్తువుల్లో అత్తరు. అత్తరంటే చాలా వరకు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. అంటే పౌర్ణమిని లక్ష్మీదేవి కూడా ఇష్టపడుతుందండి.
చాలామందికి తెలియని విషయం ఏంటంటే కనుక ఆ తల్లికి పౌర్ణమి చాలా ఇష్టమైనదనమాట. ఇష్టమైన తిథి కాబట్టి మీరు అత్తరు కొంటే మంచిదనమాట. అత్తరు వల్ల ఏంటంటే గనక అదృష్టం పట్టటంతో పాటు దైవానుగ్రహం కూడా కలుగుతుంది. ఇంట్లో ఏంటంటే గనక లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అందుకే అత్తర్ని కొన్ని ఇంటికి తెచ్చుకోండి. అత్తరు కొన్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు పోతాయి. అత్తరు తెచ్చుకున్న తర్వాత ఇంట్లో ఏంటంటే గనక నీళ్ళల్లో ఒక 2 చుక్కలు కలిపి ఇల్లంతా చల్లినా, లేదంటే గనక ఇంట్లో చిలకరించినా, అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక దేవుడి పటాలకు అత్తరు పెట్టినా సరే మీకు సంతోషం కలుగుతుందని చెప్పొచ్చు. అలానే కాకుండా దైవానుగ్రహం కూడా కలుగుతుంది. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి తప్పకుండా ఏంటంటే గనక అత్తర్ని కొన్ని ఇంటికి తెచ్చుకొని ఈ పరిహారం అయితే చేసుకోండి. అత్తర్ని కలిపి ఇంట్లో సాయంత్రం సంధ్యా సమయంలో పౌర్ణమి రోజు గుమ్మం దగ్గర చల్లితే లక్ష్మీదేవి 1 కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత ఎర్రపప్పు అండి. అయితే ఇదేంటంటే గనక గ్రహాలకు అంకితం చేయబడుతుంది. బుధ గ్రహము గురువు యొక్క అనుగ్రహాన్ని కలిగించడానికి ఎర్రపప్పు ఉపయోగపడుతుంది కాబట్టి ఎర్రపప్పు కొంటే మనకు గురువు యొక్క అనుగ్రహం లేదు. గురువు యొక్క అనుగ్రహం లేకపోతే మనకు తెలుసు కదా, వివాహంలో ఆటంకాలు, పెళ్లిలో ఆటంకాలు, ఉద్యోగంలో ఆటంకాలు, చేసే పనుల్లో ఆటంకాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మనకు ఖచ్చితంగా ఏంటంటే కనుక అనుగ్రహం ఉండాలి కదా. అందుకే ఇలా కొని తెచ్చుకున్న తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇలా తెచ్చుకున్న తర్వాత మీకు సొంతిల్లు కావాలంటే కనుక ఈ పప్పు కొని తెచ్చుకున్న తర్వాత ఒక మందార ఆకుని తీసుకుని దానిపైన 1 స్పూను అంటే ఇలా ఏం చేయాలంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి పోయండి. అంటే మీ పూజ గదిలోనే పెట్టండి. ముందుగా మందార ఆకుని పెట్టండి. పెట్టిన తర్వాత దానిపైన ఏంటంటే ఎర్రపప్పు 1 స్పూన్ పోసి చిన్న అంగుళం ఒక బెల్లాన్ని పెట్టి సంకల్పం చెప్పుకోండి. మాకు ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు మధ్యలోనే కట్టి ఆపేసాం, ఇల్లు కట్టడం అంటే కుదరకపోవచ్చు, కొంతమందికి కుదరవచ్చు. అలానే కాకుండా కొంతమందికి స్తోమత లేక మధ్యలో ఆగిపోతుంది. డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక మధ్యలో ఇల్లు ఆగిపోతుంది కదా. అలా కాకుండా ఏంటంటే మంచి జరగాలని సంకల్పం చెప్పుకున్న తర్వాత తీసుకెళ్లి డైరెక్ట్గా ఆవుకు తినిపించండి. లేదంటే కనుక మీరు తీసుకెళ్లి రావి చెట్టు దగ్గర కానీ, మేడి చెట్టు దగ్గర కానీ ఇలా సంకల్పం చెప్పుకుని అక్కడ పెట్టేసి వస్తే కూడా సరిపోతుందన్నమాట. ఆ విధంగా కూడా ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఇలా మీరు అంటే ఆ వృక్షాల దగ్గర అంటే అవి దేవతా వృక్షాలుగా పరిగణిస్తారు కాబట్టి ఈరోజు పౌర్ణమికి సరిసమానమైన తిథులు కాబట్టి పెట్టుకోండి. అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఆవుకి ఇది తినిపించండి. నార్మల్గా చెప్పాలంటే కనుక ఆవుకి ఇది పెట్టడం వల్ల ఐశ్వర్యం లభిస్తుందండి. కాబట్టి మీరేంటంటే వంకాయలను ఈరోజు ఆవుకు పెట్టండి. వంకాయలను తినిపించడం వల్ల అదృష్టం పడుతుందండి. దురదృష్టం అని మనం బాధపడుతూ ఉంటాం కదా, ఆ దురదృష్టం తొలగిపోవటానికి వంకాయలు ఉపయోగపడతాయి కాబట్టి వంకాయల్ని పెట్టండి. ఇక ఆ తర్వాత ఆవుకు ఏంటంటే ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి, మీరు బెల్లంతో కూడిన ఆహారం పెడితే వివాహంలో కలిగే ఆటంకాల అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అనమాట. పదే పెండింగ్లో వివాహం పడిపోతూ ఉంటుంది, అంటే జరగదు, ప్రేమ పెళ్లి కూడా ఫలించదు కదా. అలాంటి వాళ్ళు టమాటాలను కానీ లేదంటే బెల్లంతో కూడిన ఆహారం కానీ తినిపించండి. ఇలా తినిపిస్తే మీకు ఇలాంటి సమస్యలు అనేవి రావు, మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయండి. ఆలుగడ్డల్ని పెట్టొచ్చు, టమాటాలను పెట్టొచ్చు, బీట్రూట్, క్యారెట్ని పెట్టొచ్చు. అలానే కాకుండా పచ్చగడ్డి, తోటకూరతో పాటు మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో అది కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా కూడా మీరు పెట్టడం వల్ల ఏంటంటే కనుక ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయి. సకల సంపదలతో పాటు అదృష్టమని మన వెంట ఉంటుందండి. అదృష్టంతో పాటు మనకు ఐశ్వర్యం కలుగుతుంది. మనం కోరుకున్న కోరికలు కూడా తీరిపోతాయి అనమాట. అంత చక్కగా పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఆవుకైతే ఆహారం తినిపించండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి, ఈ రోజు ఖచ్చితంగా మీరు ఏం చేసినా చెయ్యకపోయినా పసుపు కొమ్మల్ని ఇంటికి కొని తెచ్చుకోండి. అయితే పసుపు కొమ్ములు లక్ష్మీకారకంగా భావిస్తారు కాబట్టి పసుపు కొమ్ములు కొంటే మన ఇంట్లో శుభప్రదం అనమాట. అంటే చాలా మంది ఇళ్లలో శుభకార్యాలు జరగవు. ఏదైనా కార్యం చేయాలన్నా కానీ చేయలేకపోతూ ఉంటాం, ఏదైనా ఫంక్షన్ చేయాలన్నా కానీ పెండింగ్లో పడిపోతూ ఉంటుంది. అసలు ఎందుకు మా వెంట ఇలా జరుగుతుందని మనం బాధపడుతూ ఉంటాం కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజు పౌర్ణమి కదా, 5 పసుపు కొమ్ముల్ని ఎలాగైనా సరేనండి, ఏ విధంగా అయినా సరే మీరు పూజ చేసిన తర్వాతనైనా సరే తెచ్చుకోండి, పూజ చేయకపోయినా పర్వాలేదు తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు ఏంటంటే కనుక వదిలేయండి. వాటితో మీరు ఏం చేయకండి. ఇంట్లో ఒకవేళ పూజ చేసుకుంటే అక్కడ పెట్టుకోండి, లేదండి మీరు చేయలేదంటే డైరెక్ట్గా తెచ్చుకొని ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి. పసుపు కొమ్ములు తెచ్చుకున్నాం, మాకు మంచి జరగాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత వాటిని ఏంటంటే తీసేసి డైరెక్ట్గా బీరువాలో పెట్టండి. లేదంటే పూజించుకొని కూడా బీరువాలో పెట్టుకోవచ్చు. వస్త్రంలో మూట కట్టి అంటే బీరువాలో దాచుకునే సరిపోతుంది అనమాట. ఈరోజు చాలా మంది కూడా పసుపు కొమ్ములు కొంటారండి. పసుపు కొమ్ములు కొంటే ఏంటంటే కనుక శుభం చేకూరుతుంది అనమాట. అంటే పౌర్ణమి కదా, పౌర్ణమి రోజున ఏంటంటే పసుపు కొమ్ములు కొంటే మనకు అంటే లైఫ్లో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అమ్మవారి అనుగ్రహం ఉండదు. ఎన్ని పూజలు, వ్రతాలు, నోములు చేసినా కానీ ఆ తల్లి యొక్క అనుగ్రహం కలగక మనం బాధపడతాం. కాబట్టి మీకు కలగాలన్నా, మీకు మంచి జరగాలన్నా తప్పనిసరిగా పసుపు కొమ్ములు అయితే మీరు కొని తీరాల్సిందనమాట. అందుకే పసుపు కొమ్ములు అయితే ఖచ్చితంగా కొనుక్కోండి. అలానే కాకుండా కొని ఈ విధంగా పూజించుకొని మీ బీరువాలో దాచుకోండి సరిపోతుంది. లేదంటే ఇంట్లో మూట కట్టి పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు. బీరువాలో పెట్టుకోవడం ఇష్టం లేకపోతే మీరు డైరెక్ట్గా పూజ గదిలో పెట్టేసి వదిలేయొచ్చు. లేదంటే వ్యాపారం చేసే స్థలాల్లో కూడా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా కూడా మీకు ఫలితాలు అయితే రావటం అనేది మీరు
మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి పసుపు కొమ్ములు అయితే కొనుక్కోండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక పౌర్ణమి కదా, మనం చెప్పుకున్న వస్తువులన్నీ కొనాలని రూల్ లేదండి. 2 వస్తువులు కొనండి చాలు. ఆ 2 వస్తువుల వల్లనే మీ దురదృష్టం తొలగిపోయి అదృష్టం పట్టి మీకు దైవానుగ్రహం కలిగి మీ జీవితం మారిపోయి మీరు కూర్చొని తిన్న తరగని ఆస్తి వచ్చి పడుతుంది. అలానే కాకుండా సంపదతో పాటు ఐశ్వర్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ముఖ్యంగా ఒక 2 వస్తువులు కొనుక్కోండి చాలండి. ఇంకంతకు మించి ఎక్కువగా ఏం అవసరం లేదనమాట. కానీ పౌర్ణమి రోజు ఖచ్చితంగా వస్తువులు కొనాలి. అలా కొంటే మంచిదనమాట. అలా కొనటం వల్ల మన జీవితం అనేది మారుతుంది. మనకు అంటే విపరీతంగా అదృష్టం అనేది పడుతుందన్నమాట. ఇంకా అనంతరం వచ్చేసి పౌర్ణమి రోజున బీర్వాలో ఇది ఒక్కటి పెట్టండి. అంటే బీర్వాని మనం కుబేర స్థానంగా భావిస్తాం. బీర్వాలో ఏంటంటే కనుక కీలకమైన పత్రాలు, డబ్బు, బంగారు ఆభరణాలు ఇలాంటివి మనం పెడుతూ ఉంటాం కదా. అయితే బీర్వాలో ఈ రోజున ఈ ఒక్క వస్తువు పెడితే చాలండి, మీ జీవితం మారిపోతుంది, మీ సుడి తిరుగుతుందన్నమాట. అందుకే బీర్వాలో ఈ వస్తువుని పెట్టండి. బీర్వా అనేది ఏంటంటే కనుక మనకు మన ఇంట్లో అంటే ఒక లాకర్ లాగా పనిచేస్తుంది కదండి. అందులో అన్ని కూడా మన ముఖ్యమైన వస్తువులు, అన్నీ మనకు ఇంపార్టెంట్ వస్తువులు మనం పెట్టుకుంటాం. అయితే బీర్వా విషయంలో మీరు ఈ తప్పులు చేయకండి. అలా చేస్తే ఏంటంటే కనుక బీర్వాలో మీరు ఎంత డబ్బు పెట్టినా కానీ ఉండదండి, అంతా వృధా ఖర్చులు అయిపోతుంది. అంతా కూడా ఏంటంటే కనుక విపరీతంగా ఖర్చు అయిపోతుందండి. అందుకే బీర్వాలో ఏంటంటే కనుక అంటుకు ముట్టుకు సంబంధించినవి పెట్టకండి. ఆడవాళ్లకు అలాంటివి పెడితే మనకు ఏం పెద్దగా ఫలితాలు రావన్నమాట. అలానే కాకుండా ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని ఒక 2 గవ్వలు, 2 గోమతి చక్రాలు, ఒక 5 యాలకులు, కాస్త పచ్చకర్పూరం, ఆ తర్వాత తామర పూసలు 2 పెట్టండి. 11 రూపాయలు పెట్టి అత్తరు చల్లి మూట కట్టి ఆ మూటకు దీపం ధూపం చూయించి పూజ గదిలో పెట్టండి. కాసేపు పెట్టిన తర్వాత దాన్ని తీసుకెళ్లి మీ ఇంటి బీరువాలో పెట్టండి. అయితే బీరువాలో పెట్టేటప్పుడు కూడా గట్టిగా సంకల్పం చెప్పుకోండి. మాకు మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలి, మా జీవితం మారాలి, మాకు అదృష్టం ఐశ్వర్యం కలగాలి. అలానే కాకుండా మా ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చోవాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఇంటి బీరువాలో పెట్టండి. వారానికి ఒకసారి తీయండి. అంటే ప్రతి శుక్రవారం తీయండి, ధూపం వేయండి, మళ్ళీ పెట్టండి. అంటే ధూపం వేయండి, పెట్టండి. అలా చేస్తే ఏమవుతుందో తెలుసా, దాని పవర్ దిగుతున్న కొద్దీ ఏంటంటే కనుక మళ్ళీ పవర్ అనేది పెరిగిపోతుంది. అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, బీర్వాలో అయితే ఈరోజు ఇది పెట్టండి. అలానే కాకుండా బీర్వా దగ్గర ఏంటంటే కనుక ధూపం వేయండి. ఈ రోజున బీర్వా పైన స్వస్తిక్ గుర్తు, ఓం గుర్తు, అలానే కాకుండా బీర్వా దగ్గర ధూపం వేయటం. అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే మీరు అంటే బీర్వా దగ్గర ఓం గుర్తుతో పాటు చక్కగా అక్కడ ధూపం వేస్తే ఏంటంటే నెగిటివిటీ అనేది ఉండదన్నమాట. నెగిటివిటీ ఉంటుంది కదండి, దానివల్ల మనం సఫర్ అవుతూ ఉంటాం కదా. అది ఉండకుండా ఏంటంటే కనుక వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయింది అనుకోండి, బీర్వాలో పెట్టిన డబ్బు స్థిరంగా ఉంటుంది, వృధా ఖర్చులు తగ్గుతాయి, సంపాదన పెరుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. కాబట్టి బీర్వా దగ్గర ఖచ్చితంగా ధూపం అయితే వేసుకోండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది కూడా వెయ్యరు, కానీ బీర్వా దగ్గర వేయాలి. ఎందుకంటే డబ్బు కాబట్టి ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుందండి. అందుకే బీర్వా దగ్గర ఖచ్చితంగా ధూపం అయితే వేసుకోండి. ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక బీర్వా పైన ఓం గుర్తు కానీ స్వస్తి గుర్తు కానీ వేయండి. బీర్వాలో బట్టలు చిందరవందరంగా పెట్టకండి, నీట్గా సర్దుకోండి. ఎంత నీట్గా అంటే ఉంటుందో అంత చక్కగా మన ఇంట్లో ఏంటంటే కనుక డబ్బు ఎక్కువగా ఉంటుందన్నమాట. ధనం అనేది ఏంటంటే కనుక నిలుస్తుంది, వృధా ఖర్చులు కాకుండా డబ్బు నిలవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బీర్వాలో ఏంటంటే చిందరవందరంగా బట్టలు పెట్టకూడదు. అలానే బీర్వా తెరవగానే మంచి వాసన వచ్చేలాగా చూసుకోండి. అంతేకాని బొద్దింకలు చచ్చిన వాసన, అలానే కాకుండా ముక్క వాసన వచ్చేలాగా మాత్రం చూడకండి. అలా చేసుకుంటే మీకు ఎలాంటి ఫలితాలు అయితే ఉండవు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి చిన్న నియమాలు ఏంటంటే పాటించండి. అందరికీ తెలుసుంటాయి, కానీ కొంతమంది ఏంటంటే చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది ఉండదు, కొంతమంది నమ్మరు. అలానే కాకుండా కొంతమందికి సమయం ఉండదు, కాబట్టి చేయడానికి వాళ్ళకు వీలు కూడా పడదని చెప్పొచ్చు. కాకపోతే ఇలాంటివి చిన్నవి పాటిస్తే మన ఇంట్లో వృధా ఖర్చులు తగ్గుతాయి. బీరువాలో పెట్టిన అలాగే డబ్బు ఉంటుంది. అంటే ఎక్కువగా ఖర్చు అయిపోదు, ఒక మితిగా ఖర్చు అవుతుంది, ఒక మితిగా ఏంటంటే కనుక ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అలానే ఈ రోజు మీరు స్వస్తి గుర్తు వేసిన తర్వాత బీరువా లాకర్ పైన సీక్రెట్ కండి, ఎవరికి చెప్పకుండా, ఇది మనకు అంకెశాస్త్రంలో చెప్పబడుతుంది, 555 అని రాయండి. అయితే ఈ 555 నెంబర్ లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి బీర్వా పైన రాయటం వల్ల మనకు మంచి జరుగుతుందన్నమాట. మంచి ఫలితాలు కూడా వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి బీర్వా పైన ఖచ్చితంగా 555 అని రాయండి. ఇది అలాగే ఉంచేయండి, ఏం తీసేయకండి. ఇది ఉంటే ఇంకా మంచిదన్నమాట. దీనివల్ల లక్ అన్నమాట, అంటే లక్ ఎక్కువగా అదృష్టం పట్టడానికి అవకాశం ఉంటుంది. బీర్వా పైన చాలా మంది కూడా 555 నెంబర్ రాస్తారండి. అంటే అందరికీ చెప్పుకోరు కదండి. కాబట్టి మనం కూడా రాసి చూడండి, మీకు కావాలంటే ఎంత ఫలితం వస్తుందో అర్థమైపోతుంది అనమాట అండి ఇంకా మీకు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించండి. ఇంకా తర్వాత రేపు పౌర్ణమి కదా, చాలా శక్తివంతమైనది. కాబట్టి స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఇది ఒక్కటి వేసుకొని చెయ్యండి. ఇలా చేస్తే మీకుండే అష్టదరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది, కోట్లు వచ్చి పడతాయండి, మీ సుడి తిరుగుతుంది. కాబట్టి స్నానం ఏంటంటే 2 పూటలు చెయ్యండి. కుదరకపోతే ఏంటంటే ఒక్క పూటనైనా సరే కొన్ని గులాబీ రేకులు, అలానే కాకుండా వేపాకులు ఉంటాయి కదా, అవి నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే మంచిదనమాట. ఈ స్నానం ఏం చేస్తుందో తెలుసా, మీరు తెలియక చేసిన తప్పుల వల్ల మీరు చాలా బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాటి నుంచి బయటపడతారు. కొన్ని జాతక సమస్యలు, జాతక దోషాలు కూడా పోతాయి. స్నానం శరీరాన్ని శుద్ధి చేయదండి, ఒక రకంగా చెప్పాలంటే గనక మనలో ఉండే కొన్ని ఇబ్బందులను కూడా తీసేస్తుందన్నమాట. అందుకే
స్నానానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి పౌర్ణమి రోజు 2 పూటలు స్నానం చేస్తే మంచిది. కుదరకపోతే ఒక పూట చేయండి. ఇంటిల్లిపాది కూడా అండి ఏంటంటే ఇలా వేపాకులను కలుపుకోండి. వేపాకు ఒక రకంగా చెప్పాలంటే యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. వేపాకుకు అతీత శక్తి ఉంటుంది. అలానే కాకుండా ఈ గులాబీ అంటే రెక్కలు ఉంటాయి కదా, రేఖలు అంటే గులాబీ రేఖలు, అవి ఏంటంటే ఒక 5 కానీ లేదంటే ఒక 2, 3 కానీ వేసేసుకొని స్నానం చేయండి. 2 కలిపి వేసుకోండి. ఇలా చేస్తే చాలా మంచిదన్నమాట. ఈ గురి పూర్ణిమ రోజు ఏంటంటే కనుక ఈ విధంగా స్నానం చేయండి. ఇంకా అలానే కాకుండా పసుపు రంగులో ఉండే దుస్తువులు ధరించండి. ఇలా పసుపు రంగులో ఉండే బట్టలు ధరించి మనం ఇంట్లో పూజ చేసుకుంటే మంచిదనమాట. దీపధూప నైవేద్యాలతో పూజ చేయండి. సాయిబాబాకి ఏంటంటే కనుక శనగల మాలను సమర్పించండి. అలానే కాకుండా సాయిబాబాని పూజించటం, కుక్కకి ఏంటంటే కనుక ఏ రకమైన ఆహారమైనా సరే ఈరోజు పెడితే మంచిదండి. కుక్కకు ఆహారం పెట్టిన వారికి కోరిన కోరికలు తీరుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. మీ వీధి కుక్కను కానీ లేదంటే మనకు చుట్టుపక్కల కుక్కలు ఉంటాయి, మన ఇంట్లో కూడా మనం పెంచుకుంటూ ఉంటాం కదా కుక్కల్ని, అలాంటి కుక్కలకైనా సరే ఖచ్చితంగా ఈరోజు ఏంటంటే కనుక అన్నం పెడితే మంచిది. అంటే పెరుగన్నం, అలానే కాకుండా అందులో కొద్దిగానే నల్ల నువ్వులు కానీ లేదంటే కనుక ఒక నల్లగా కాల్చిన రొట్టెని కానీ పెట్టండి. అలా పెడితే మీరు కోరుకుంది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు కుబేరులాగా మారిపోవటం అనేది కూడా జరుగుతుందన్నమాట. కోరికలు తీరక బాధపడే వారికి ఇది చక్కగా పనిచేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఇంకా ప్రయత్నించండి. ఆ తర్వాత పౌర్ణమి కదా, సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర ఇది చల్లితే కటిక దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఒక 2 టీ స్పూన్లన్నీ పాలు తీసుకోండి. అందులో చిటికెడు కుంకుమ, పసుపు, అత్తరు ఉంటే 2 చుక్కలు, లేకపోతే రోజ్ వాటర్ ఉంటే 5 చుక్కలు కలపండి. పాలల్లో అంటే 2 టీ స్పూన్ల పాలు తీసుకోండి. అందులో 2 చుక్కల అత్తరు కలపండి. అత్తరు ఉంటే, అత్తరు లేకపోతే 5 చుక్కల రోజ్ వాటర్ కలిపి చిటికెడు కుంకుమ పసుపు కలిపి ఆ తర్వాత గుమ్మం దగ్గర, మెయిన్ గుమ్మం దగ్గర ఇది మీ ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాల దగ్గర ఏంటంటే కనుక ఇది చిలకరించండి. ఇది ఎందుకు ఇలా చిలకరించాలంటే కనుక మన ఇంట్లో నెగిటివిటీ గుమ్మం నుంచే కదా అన్నీ వస్తాయి, మంచి చెడు మన గుమ్మం నుంచి వస్తాయి. కాబట్టి గుమ్మం నుంచి మన ఇంట్లోకి చెడు రాకుండా ఉండాలి అనుకునేవారు మాత్రం తప్పక ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇది చల్లండి. చెడు రాకూడదు, కేవలం లక్ష్మీదేవి మాత్రమే మా ఇంట్లోకి ఆకర్షించబడాలి, మా జీవితాన్ని మార్చాలి, మాకుండే ఇబ్బందులను పోగొట్టాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మీ గుమ్మాల దగ్గర ఇది చల్లితే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయండి. ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. ఇది చాలా శక్తివంతమైన పరిహారం అన్నమాట. పాలు లక్ష్మీకారకంగా భావిస్తారు. పసుపు కుంకుమలు మంగళకరమైన శుభకరమైనవి. అలానే కాకుండా అత్తరు కావచ్చు, రోజ్ వాటర్ కావచ్చు, మంచి వాసనలు కలుగుంటాయి. కాబట్టి అవేంటంటే కనుక మనకు మంచి జరిగేలాగా చేస్తాయి. ఇంట్లో ఉండే కారాత్మక శక్తులు, నకారాత్మక శక్తులు, ఇంకా తదితర శక్తులు ఉంటాయి కదా, మన కంటికి కనిపించని శక్తులు కూడా ఏంటంటే కనుక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాయి. అలానే కాకుండా దైవానుగ్రహం కలుగుతుంది. మన ఇంట్లో దైవం ఏంటంటే కనుక ముఖ్యంగా దేవుళ్ళు తిరుగుతూ ఉంటారు. ఆ ఇల్లు ఎప్పుడు కూడా దైవ నిలయంగా ఉంటుందన్నమాట. ఇది చాలామంది పౌర్ణమి రోజున చేస్తారు. కాబట్టి మరి మీరు కూడా ఏంటంటే పౌర్ణమి రోజున చేసుకోండి. గుమ్మం దగ్గర ఎలాగో ఏంటంటే కనుక గురు పూర్ణిమ కాబట్టి ఈ విధంగా చేస్తే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఈరోజు పౌర్ణమి కదా, అయితే అటుకులు అలానే కాకుండా పాలు, బెల్లం ఈ 3 కలిపి పౌర్ణమి రోజు తినాలండి. చాలామంది తింటూ ఉంటారు. ఎందుకు ఇది తింటారంటే కనుక వెన్నెల్లో అమృతం ఉంటుందన్నమాట. ఆ అమృత కిరణాలు ఉంటాయి కదా, అవేంటంటే కనుక పాలని, బెల్లాన్ని, అటుకులని తొందరగా అబ్జర్వ్ చేస్తారనమాట. ఆ కిరణాలు ఈ 3 అంటే పడేలాగా ఈ 3 వస్తువులు కలిపి కిరణాలు ఎక్కడైతే పడతాయో, వెన్నెల ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏంటంటే కనుక పెట్టండి. పెట్టిన తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా సమస్య ఉంది, జాతక దోషాలు ఉన్నాయి, గ్రహాలు నిజస్థాయిలు ఉన్నాయి, గురువు యొక్క అనుగ్రహం లేదు అంటే రాహుకేతు ప్రభావాలు ఉన్నాయి అనుకోండి, అలాంటి వాళ్ళు వెన్నెల కిరణాలు పడేలాగా పెట్టేసి దీన్ని ఏంటంటే కనుక పాయసం చేసి తీసుకోవచ్చు. లేదంటే అటుకులు పాలు, బెల్లం కలిపి కూడా మీరేంటంటే కనుక డైరెక్ట్గా తినేయొచ్చండి. ఏ విధంగా తిన్నా పర్వాలేదు, కానీ ఈ రోజు అయితే తప్పక ఇదైతే చేయండి. ఇది చేసి ఏంటంటే కనుక చక్కగా రిజల్ట్ అనేది పొందండి. దీనివల్ల మంచి జరుగుతుంది. ఇలా వెన్నెల్లో ఉండే అమృతం ఏంటంటే కనుక దీంట్లో అబ్జర్వ్ అవుతుందన్నమాట. మనం పెట్టుకున్న ఈ పాలు బెల్లంలో అబ్జర్వ్ అవుతుంది. అలానే కాకుండా వెన్నెలలో పెట్టిన ఇలాంటి వస్తువులని తినటం వల్ల కూడా మన శరీరంలో ఉండే కొన్ని రకాల యాంటీబయాటిక్స్ అంటే కొంచెం ఇలా శరీరం పోవటం, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండటం, మనం చెప్పాం కదా గ్రహాల సరిగ్గా గ్రహాల పనితీరు లేకపోవటం, ఎప్పుడు ఏదో ఒక రకంగా సమస్య, ఇబ్బంది, బాధలు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకైతే బెటర్గా పనిచేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఇంటిల్లిపాది కూడా తినొచ్చు. ఇంట్లో వాళ్ళందరూ తినటం వల్ల కూడా ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా చెయ్యండి ఇది.